జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము మన దేవుడే మన పక్షాన యుద్ధం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. మరి ఎంతోమంది బిడ్డలు నేను అడిగినా అందరూ ఆల్మోస్ట్ పాస్ అయ్యారు. అందుబట్టి దేవుడికి మహిమ. మరి ఇంకా అటు ఇటుగా ఒక్కో సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారు మళ్ళీ కట్టి రాసుకునేలాగా దేవుడు ఇంకా వారిని ఫస్ట్ క్లాస్లో పాస్ చేసేవారుగా ప్రార్థనలు చేయండి. మన ముందు మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థనలు చేయండి. అలాగే అనేక వారి ప్రయాణాల కొరకు ప్రార్థనలు చేయండి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. అది ఎండ తీవ్రత తగ్గేలాగా దాని బారిని ఎవరు బలహీన పడకూడదని ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ. ఏలే అనగా మీరు వారికి భయపడకండి, మీ పక్షాన మీ దేవుడని యెహోవాయే యుద్ధం చేయును. మీరు వారికి భయపడకూడదు, ఏలనగా మీ దేవుడని యెహోవాయే మీ పక్షమును యుద్ధము చేయును. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం తడబడ్డానండి, అందుకే 2 సార్లు చదవడం జరిగింది. మీరు కూడా అలా ఉందో లేదో ఒకసారి చదువుకోండి. అయితే ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఈ మాటలు ఏంటుంది? ప్రియా సహోదరా సహోదరాలా, మీరు ఎవరైనప్పటికీ కూడా భయపడుతున్నావా? అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకు, నేనే మీ పక్షా నుండి యుద్ధం చేస్తాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని దేవుడు ఈ దినము నీతో చెప్తున్నా. మనం భయపడకూడదు, ఎందుకంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. మన సమస్యలు ఏదైనప్పటికీ కూడా ఆయనే పోరాడతాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన మీద ఆనుకోవాలి. పూర్ణ విశ్వాసంతో ఆయన వెంబడించాలి. పూర్ణ విశ్వాసంతో నీ బాధ ఏది ఉన్నప్పటికీ ఆయనకి చెప్పుకో. ఇరిగమ్మకి పొరుగమ్మకి కాదు, కానీ ఆ సన్నకి ఈ సుబ్బారావుకు చెప్పడం కాదు, కానీ దేవుడికి చెప్పుకో. దేవుడే నీకు ఆర్చేవాడు, తీర్చేవాడు. ధైర్యం నీకు ఆయనే. నీ బలం ఎవరు? యేసయ్య అని నువ్వు చెప్పుకున్నట్టుగా నువ్వు విశ్వసించాలి. అలా ధైర్యపడాలి. అలా ధైర్యంగా ఉంటేనప్పుడే దేవుడి వాగ్దానం నీవు సహంకరించుకుంటావు. ఆయన నీ పక్ష నుండి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు మీకు చెప్తానండి, నా అనుభవంలో జరిగినాయి. మొదటిగా మీరు భయపడకండి, ఎందుకంటే దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే మనకు సమస్యలు చాలా పెద్దగా కనబడతాయి. అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ దేవుడి ముందు అది చిన్నదే అండి. అందుకే గొలియత్ పెద్ద సమస్య, 40 దినాలు అక్కడ మరి ఎదురు చూశారు, కానీ ఎవ్వరు కూడా ఎదిరించలేకపోయారు గొలియత్ని. చిన్నవాడి దావీదు చిన్న రాయితోనే అతమైపోయాడు గొలియత్ అండి. హల్లెలూయా. కాబట్టి సమస్య పెద్దగా కనబడచ్చు, ఎక్కువ రోజులు మన ముందు నిలిచి ఉండొచ్చు, కానీ దేవుడు చిన్న విశ్వాసంతో నువ్వు చూడు, దేవుడు చిన్నగా తొలగించేస్తాడు. నువ్వు ఆయన మీద అనుకో, అందుకే భయపడ. మూడవదిగా చూసుకుంటే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఈ భూజనుల్లో ఎవ్వరు మనకి సహాయం చేయరు ఆయన అనుమతి లేకుండా. ఆయనే మనకు సహాయం చేసేవాడు. కాబట్టి నువ్వు ఆయన మీదే నువ్వు ఆనుకునుండు. ఎవరో ఒక హృదయాలు నడిపించి నీకు సహాయం చేసేవాడుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే కీర్తనకారుడికి చూడండి చెప్తున్నాడు, కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 1వ. మహోన్నతుడు చోటును నివసించిన వాడు సర్వశక్తుని నీడని విసర్జించుడు. హల్లెలూయా. అంటే మనం ఆయన నీడని అనుసరించుకుంటూ ఉంటే కనుక ఈ లోకనాథుడిని, ఈ లోకం వేలిన వాడిని మనమంతా విసర్జిస్తామని చెప్తున్నారండి ఇక్కడ. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే సర్వశక్తుని నీడని నివసించం, మహోన్నతుడి చోటుని నివసించం.
మనం ఏం చేస్తామంటే మరి ఈ భూమిని వెళ్ళి సాతాను నీడకి వెళ్ళిపోతూ ఉంటాం. మనము మహోన్నతుడి చాటు నివసిస్తే సర్వశక్తుల్ని విసర్జిస్తామంట. అంటే ఈ భూమిని ఏలినవన్నీ మనం విసర్జిస్తామండి. మరి అలాగంటే మనలో ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే మహోన్నతుడి చాటుని విసర్జిస్తాం, సర్వశక్తుడి నీళ్ళలోకి వెళ్ళిపోతాం. ఇదే కదా మన సర్వం అనుకుంటాం, కంటికి కనబడిందే కదా అని. కాదు కదండి. ఎప్పుడైతే నువ్వు మహోన్నతుడి చాటుని నువ్వు నివసిస్తూ ఉంటావో నీలో ఉన్న ప్రతీది బయటికి పాడేయాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే మొదట భయమును మనల్ని ఎంతైతే రోగాలకు గురి చేస్తుందండి. నువ్వు ధైర్యంగా ఉంటేనే నీకు సగం బలం. నువ్వు పిరుకుగా ఉంటే కనుక చాలా రోగాలకు దారి తీస్తుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే ప్రతి సమస్యను దగ్గర నుంచి తొలగించేవాడు నువ్వు యేసయ్యను అనుకున్నావు. మహోన్నతుడి చోటు నివసిస్తున్నావు. సర్వశక్తి నీడతో నీకు పని లేదు. నువ్వు దాన్ని అనుసరించవలసిన పనే లేదు. ఎందుకంటే మహోన్నతుడి చోటే నీకు అండగా ఉంది. ఆయనే నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరు? చూడండి, లేఖన భాగం చెప్తుంది కదా, దేవుడే మనకు తోడున్నప్పుడు విరోధి ఎవడు మనకి? దేవుడి తోడు మనకు కావాలా? అయితే దేవుడి తోడు నీకు కావాలంటే దేవుడికి నీకు ఉన్న అడ్డుగోడలు తొలగించుకొని ధైర్యంగా నువ్వు ఉండు. దేవుడు నీకు ఇడిపిస్తాడు. హల్లెలూయా. మరొక లేఖన భాగం చూద్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 31వ అధ్యాయం. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు అని ఇక్కడ ఈ లేఖనం భాగం చెప్తుందండి. అంటే ఇది మనకి ఎనలేని ధైర్యం అండి. ఈ వాగ్దానం ఎంతో మనకు ఆదరణ ఇస్తుంది. మరి ఇంత మంచి వాగ్దానాలు మనకి ఉండగా మరి ఇంకా భయపడుతున్నావు ఏంటి? చూడండి, ఆ దినాన్ని దేవుడు మొఖసూటితో మాట్లాడేవారండి. ఆదాము అవ్వతోని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడేవాడు దేవుడు. ఎప్పుడైతే వాళ్ళ భయం ఆవరించిందో పాపము, వారు చెట్టు చోటుకి వెళ్ళిపోయారండి. మరి దేవుడు స్వరమేనకుండా మరి నువ్వు దేవుడు మాటకు మరుగైపోతున్నావేమో. ఏదైతే అడ్డుకోడుందో ఈరోజు తొలగించుకో. నీ ముసుగును తొలగించు, భయమును తొలగించు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. సహోదరా సహోదరాల, దేవుడు ఈ దినం చెప్తున్నాడు. మనం అందరం కూడా అక్కడక్కడ అభినమ్మకంతో ఉండొచ్చు, అవివిశ్వాసంతో ఉండొచ్చు, కానీ మనం దేవుడి మీద ఈ దినం నమ్మకం పెట్టుకుందామండి. ఎంతైనా నమ్మొచ్చండి, ఎంతైనా నమ్మదగిన వాడైనా ఆయన నమ్మదగిన వాడే, కానీ మన మతం కాదండి. ఎందుకంటే మనం నిమిషానికి ఒకలా మారిపోతూ ఉంటాం. ఆయన మారిన వాడండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడండి ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ధైర్యంగా ఈ లోకంలో ప్రతి సమస్య ఎదుర్కోవాలండి. కాబట్టి ఎట్నుంచి ఏమొస్తాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడి కలుగుండు, యథార్థంగా ఉండు. చూడండి, యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ యథార్థ ప్రవర్త, నీ యథార్థ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే యథార్థం కలిగి ఉన్నవారికి ధైర్యంగా ఉంటారంట. అక్కడక్కడ ఏదైనా చిన్న పాపం తప్పులు ఉన్న వాళ్ళకి భయం కలుగుతుంది. ఒక దొంగోడు ఉన్నాడండి, అకస్మాత్తుగా అన్నీ మానేశాడు. అన్నీ మానేసి దేవుడు సేవ చేసుకుంటూ ఉన్నాడండి. దేవుళ్ళో జీవిస్తున్నారు. ఎవరో కిటకన వారు అతని మీద ఒక కేసు రుద్దారు ఏంటి. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఒక కేసు రుద్దారు, అది విచారం చేశాడు. కానీ అతడు భయపడకుండా ప్రభు వైపు ఉండి ప్రార్థించాడు. ప్రభా, ఒకప్పుడు నేను దొంగవాడినే, ఒకప్పుడు నేను అంతుకునేనయ్యా, నువ్వు చూసావు, కానీ నువ్వు నాలోకి వచ్చి నన్ను మార్చావయ్యా. ఆ విషయం వీళ్ళకి నువ్వు తెలుపు ప్రభా అని మోకాలమ నుండి ఆ సరసాల ప్రార్థించేవాడంటే అండి. అతని పేరు రవికుమార్ అండి. మీరు వినే ఉండొచ్చు, యూట్యూబ్లో కూడా సాక్షిగా ఉంటుంది. అయితే అతడు అలా ప్రార్థిస్తే దేవుడు ప్రతి ప్రూఫ్స్ వాళ్ళకి కళ్ళ కట్టినట్టు చూపించాడంటే. ఎందుకంటే దొంగ ఇతను కాదు, ఇతను మారాడనే విషయం తెలుసుకున్నారు. దేవుడిని వారికి అతికంగా కనపరిచాడండి. హల్లెలూయా. చూసారా, ముందు వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మార్పు చెందావంటే నీలో ధైర్యం వస్తుంది. ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తావు, వారికి ప్రత్యుత్తరం ఇవ్వు, తల దించుకొని ప్రభు వైపు తల ఎత్తుకొని ఉంటావు. హల్లెలూయా.
ప్రభుయే నీ పక్ష నుండి యుద్ధం చేస్తాడు. ఎలాంటి నీ మీద నిందలు రాని, ఎలాంటి అబద్ధ సాక్షికలు రాని, నీ మీద ఎలాంటి మోపబడిని ఒక రోగమైనా ఏదైనా సరే, ఎలాంటి నీ చుట్టూ ఉన్నా సరే, నువ్వు ప్రభు వైపు చూడు, ధైర్యంగా ఉండు. ప్రభా, ఇదిగో నా భారం నీకే అప్పచెప్తున్నాను, నా సమస్య నీకే అప్పచెప్తున్నాను, నువ్వే నాకు విజయం కలగచేయని అడగండి. హిజ్కియా రాజుకు సమస్య వచ్చింది. చిన్న దేశమే, హాయ్ అన్న పట్టణం, వీళ్ళున్నదే ఇంకెక్కువ, కానీ వీరి మీదకి దండెత్తుకొని వస్తున్నారంట. మరి ఒకరు కాదు, 3 ఏకమై వస్తున్నారంట. అయినప్పటికీ హిజ్కియా రాజు భయపడలేదండి. ప్రభు వైపుకి తిరిగాడు. మధ్యవర్తులు ఎవరిని పెట్టుకోలేదు. ఆయనే ప్రభు చెందికి వెళ్ళిపోయి మోకలేస్తూ ఉన్నాడు. తెల్లవార్లు ప్రార్థించాడు. ఉదయానికల్లా 1,85,000 హతమైపోయారండి. హల్లెలూయా! ఇదంతా ఎలా జరిగింది? దేవుడే కదా యుద్ధం. మనం పని ఏంటంటే భయపడకూడదు. భయపడకుండా ధైర్యంగా ఉండాలి. భయం నీలో వస్తుందంటే ఆ భయానికి సంబంధించిన పాప బీజం ఏదో నీ దగ్గర ఉంది. దాన్ని నువ్వు తొలగించుకొని ధైర్యంగా ఉండు. దేవుడు మన పక్షా నుండి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా! దేవుడు మన తోడుండి మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఈ మాటలు ఏంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ధైర్యంగా ఉండండి. దేవుడినే నమ్మండి. మరెవ్వరిని ఎక్కువగా నమ్మకండి. దేవుడి మీద ఆనుకోండి. దేవుడే మీకు విజయం కలగజేస్తాడు. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదినైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.